ఆంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే దుర్గగుడి పైవంతెన పనులు పూర్తి కావస్తుండగా నగరంలోని అతిపెద్ద కూడలి బెంజ్ సర్కిల్లో పైవంతెన నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. తొలుత నిర్ణయించిన దానికన్నా మరికొంత దూరం పైవంతెన పొడిగించడం ద్వారా జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగనున్నాయి. విజయవాడ నగరంలోనే అత్యంత కీలకమైన రద్దీ ప్రాంతం, ఆపై జాతీయ రహదారి. నిత్యం వేల వాహనాలు ఆ ప్రాంతం నుంచే పరుగులు తీసే బెంజ్ సర్కిల్లో ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే వాహనదారులకు నరకమే. ఈ జంజాటం నుంచి బెజవాడ వాసులకు త్వరలోనే ఉపశమనం కలగనుంది. చెన్నై, కోల్కతా, విజయవాడ, మచిలీపట్నం రహదారులను కలిసే బెంజ్ సర్కిల్లో పైవంతెన నిర్మాణానికి మోక్షం కలిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో స్క్రూ బ్రిడ్జ్ నుంచి నిర్మలా కాన్వెంట్ కూడలి దాటే వరకు 618 మీటర్ల మేర పైవంతెన నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడకు వచ్చి డిసెంబర్ 5న కనకదుర్గ పైవంతెనతో పాటు బెంజ్ సర్కిల్ కూడలి పైవంతెన పనులకు కూడా శంకుస్థాపన చేశారు. కొద్ది దూరం మాత్రమే పైవంతెన నిర్మించడం వల్ల ఉపయోగం లేదని స్థానికులు, ప్రజాప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ కేశినేని నాని ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్ర మంత్రులు గడ్కరీ, వెంకయ్యనాయుడును కలిసి పరిస్థితులను వివరించగా అధికారులు మరోసారి ఈ ప్రాంతానికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఇక్కడి వాహనాల రద్దీని గమనించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల్ని పరిగణనలోకి తీసుకుని పైవంతెన పొడవు పెంచాలని కేంద్రానికి మరోసారి నివేదించారు. ఫలితంగా బెంజ్ సర్కిల్ పైవంతెనను రమేష్ ఆసుపత్రి వరకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణా సహాయ మంత్రి పొన్ను రాధాకృష్ణన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణము మొదలు కాబోతున్నది. ఇక్కడ ప్రజల కోరిక మేరకు 120 కోట్లతో నిర్మలా కాన్వెంట్ నుండి రమేష్ హాస్పిటల్ వరకు ఫ్లైఓవర్ను పొడిగించుటకు అవసరాల చర్యలు చేపట్టము జరుగుతున్నది. తొలుత నిర్ణయించిన 618 మీటర్లకు బదులు పైవంతెనను 1460 మీటర్లకు పెంచారు. గతంలో కేటాయించిన 108 కోట్లకు మరో 120 కోట్లు కలిపి మొత్తం 228 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసింది. మచిలీపట్నం రహదారిని 4 వరుసలుగా అభివృద్ది చేసేందుకు ఇప్పటికే 640 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 2 ప్రాజెక్టుల్ని కలిపి 868 కోట్ల రూపాయల నిధులు రావడంతో త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. 3 జంక్షన్లు బెంజ్ సర్కిల్, అట్లాగే నిర్మలా కాన్వెంటు, అట్లాగే ఎగ్జిక్యూటివ్ క్లబ్ కమ్ సిటీ కార్డియాక్ సెంటర్ రమేష్ గారి హాస్పిటల్ జంక్షను, ఆ 3 జంక్షన్లు కూడా కవర్ అయ్యి ఈ ఫ్లైఓవర్ మొత్తం మీద ట్రాఫిక్ ఈజ్ ఎట్లంటే గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ ఆ పైకి అట్లాగే ఇది కూడా కవర్ అవుతుంది. చాలా వరకు ట్రాఫిక్ ఈజ్ అవుతుంది. అట్లాగే రామర్పాడు దగ్గర కూడా ఉన్నటువంటి అవుటర్ రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్ కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ విజయవాడ బైపాస్ మీద కూడా దృష్టి సారిస్తాం. అది కూడా ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కొంచెం ఇబ్బంది, ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వల్ల పని చేయట్లేదు. అవసరమైతే గడ్కరీ గారితో మాట్లాడి కాంట్రాక్ట్ మార్పిచ్చినా సరే దాన్ని పని మొదలుపెట్టించే కార్యక్రమం నెక్స్ట్ చేపడతాం. విజయవాడలో కీలకమైన 2 ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వడంపై నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుర్గగుడి, బెంజ్ సర్కిల్ పైవంతెనల నిర్మాణంతో బెజవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరతాయని అంటున్నారు.